జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్లో రైతులకు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతుల వద్ద నుండి 4% కమిషన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రసీదుపై 4% తెల్ల కాగితం పేపర్పై అదనంగా 6 నుండి 10% కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నారని, అలాగే కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హమాలీ చెల్లిస్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో శుక్రవారం జగిత్యాల జిల్లా సిపిఐ పక్షాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతులకు మరియు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై అధికారుల తీరును ఎండగట్టారు. ఈ దోపిడీ ఆగకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంటే బెంగిని పెళ్లికి కిలో 45 రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు. వాస్తవానికి 45 కాదు 35 రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది. రసీదులో 35 రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది. వాళ్ళేమో పేపర్కి మాత్రం 45 రూపాయలు అని చెప్పిళ్ళు. ఇది చాలా అన్యాయము. దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి. ఈ 10 రూపాయలు ఎటు అవుతున్నాయి కూడా చెప్పాలి వాళ్ళే. ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తుల్లో ఎవరైతే ఠేకేదారులు ఉంటారో, కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి 35 రూపాయలు వాళ్ళ ద్వారా 35 రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు 45 రూపాయలు ఎట్లా చెప్తున్నారో నాకు అది అర్థమవుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్కయ్యి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో